నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రిజర్వేషన్ల పెంపు దిశలో తెలంగాణ సర్కార్ బిల్లుపై చర్చ కోసం ఈ నెల 16న శాసనసభ ప్రత్యేక భేటీ రాష్ట్ర జీఎస్టీ బిల్లును ఆమోదించే అవకాశం తెలంగాణలో సంపూర్ణమైన రుణమాఫీ ప్రక్రియ చివరి విడత 4000 కోట్ల రూపాయలు విడుదల ఖరీఫ్లో రైతులకు ఉపశమనం కాగలదని ప్రకటన ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో ప్రత్యేక యాప్ ఫిర్యాదు అందిన అరగంటలో పరిష్కరించడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్లో ఆదరణ మరింత పెంచుకున్న తెలుగుదేశం 37 వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో 34 స్థానాలు కైవసం 3ంటికే పరిమితమైన వైకాపా కుల్భూషణ్ కు పాక్లో మరణశిక్ష విధించడంపై పార్లమెంటు ఆగ్రహం ఎట్టి పరిస్థితుల్లో అమలును అడ్డుకుంటామని ఉభయ సభల్లో కేంద్రం ప్రకటన రెండు 2016-17 ఆర్థిక సంవత్సరంలో దూసుకెళ్లిన వాహన విక్రయాలు 2,18,62,000 యూనిట్ల అమ్మకాలు 6.81% వృద్ధి నమోదు అమెరికాతో కయ్యానికి కాలు దువ్విన ఉత్తర కొరియా ఎలాంటి యుద్ధానికైనా సిద్దమేనని ప్రకటన యుద్ధ నౌకల మోహరింపుపై హెచ్చరిక తెలంగాణలో ముస్లిం మైనార్టీలు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచే కసరత్తును తెరాస సర్కార్ వేగవంతం చేసింది రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది ఇందుకోసం ఈ నెల 16న శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని భావిస్తోంది ముస్లిం మైనార్టీలు గిరిజనులు బీసీలకు రిజర్వేషన్లను పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమవుతోంది ఇందుకోసం ఈ నెల 16న శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచేందుకు కసరత్తు చేస్తోంది ఈ మేరకు రిజర్వేషన్ల బిల్లు రూపకల్పన కోసం ముస్లిం మైనార్టీల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు వేసిన బీసీ కమిషన్ ఇవాళ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన కమిషన్ చైర్మన్ రాములు ఇతర సభ్యులు నివేదిక సమర్పించారు బీసీ ఈ కేటగిరీలోని సామాజిక వర్గం ఆర్థిక సామాజిక స్థితిగతులపై చేసిన అధ్యయన వివరాల్ని కమిషన్ తన నివేదికలో పేర్కొంది విశ్రాంత ఐఏఎస్ అధికారి సుధీర్ నేతృత్వంలోని కమిషన్ ముస్లిం రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వానికి నివేదించింది సుధీర్ కమిషన్ నివేదిక ఆధారంగానే బీసీ కమిషన్ అధ్యయనం చేసింది మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి చెల్లప్ప నేతృత్వంలోని కమిషన్ గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదిక అందించింది ఈ నివేదికలు క్రోడీకరించే పనిలో ఉన్న ప్రభుత్వం తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా షెడ్యూల్ 9లో చేర్చాలని కేంద్రాన్ని కోరనుంది ఈ దిశలోనే రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు సిద్దమవుతోంది ఈ సమావేశంలోనే పార్లమెంట్ ఆమోదం పొందిన వస్తుసేవల పన్ను జీఎస్టీ బిల్లుకు అనుబంధ రాష్ట్రాల జీఎస్టీ బిల్లు సహా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సేవలు పొందేందుకు కేంద్రం తెచ్చిన రైట్ టు సర్వీసెస్ బిల్లుకు కూడా ఆమోదం తెలపాలని భావిస్తోంది ఈ మేరకు శాసనసభ ప్రత్యేక సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ను కలిసి చర్చించారు మరోవైపు రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చించేందుకు రేపు సాయంత్రం ప్రగతి భవన్లో మంత్రివర్గం సమావేశం కానుంది బీసీ కమిషన్ చెల్లప్ప సుధీర్ కమిషన్ల నివేదికలను మంత్రివర్గం ఆమోదించే అవకాశముంది వాటికనుగుణంగా రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు రాష్ట్ర జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు అమరావతి సచివాలయంలో వివిధ మంత్రివర్గ ఉపసంఘాలతో సమావేశాలు నిర్వహించిన ఆయన మే 18, 19 తేదీల్లో శ్రీనగర్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని చెప్పారు దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని యనమల వివరించారు లాంగ్ రన్ లో యూనిఫామ్ టాక్సేషన్ వల్ల సింగిల్ మార్కెట్ ఉంటుంది ట్రేడ్ డైవర్షన్ ఉండదు దీనివల్ల లాభాలు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో మనం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సంసిద్ధత తెలియపరిచాం ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద కంట్రీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ యూరప్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అక్కడ పాజిటివ్ గా ఉంది వాళ్ళకి ట్రెండ్ కూడా
ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లిలో జరిగిన ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఆయన 2022 నాటికి భారత్లోని 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా 1050 రోగాలకు 2.5 లక్షలు ఇస్తున్నామన్న బాబు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చంద్రన్న సంచార వైద్యశాలలు తీసుకొచ్చామని వివరించారు. వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు పేర్కొన్న చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14న ప్రత్యేక యాప్ ప్రారంభిస్తామని వెల్లడించారు. 14వ తారీఖు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. మీ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో, లేకుంటే ఒక పోలీస్ స్టేషన్ లో, లేకపోతే ఒక ఈ ఆఫీస్ లో ఎక్కడ అన్యాయం జరిగినా నేరుగా అక్కడ నిలబడుకొని నేను ఒక యాప్ ఇస్తాను. ఆ యాప్ ద్వారా నాకు ఒక మెసేజ్ పంపిస్తే అర్ధ గంటలో తిరిగి యాక్షన్ తీసుకుంటాను. మీరు చెప్పినట్టు ఎవరికి తెలియదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట రుణాల మాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 4వ విడత నిధులు విడుదల చేసింది. మొత్తం 4,000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధుల విడుదలతో 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 17,000 కోట్ల రూపాయల పంట రుణాలను రద్దు చేసినట్లయింది. మొత్తం రుణమాఫీ ద్వారా 36 లక్షల మంది రైతులు లబ్ది పొందినట్లు తెలిపిన తెరాస సర్కార్ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నాటికి 4వ విడత రుణమాఫీ అమలు కావడం రైతులకు చక్కటి ఉపశమనం కాగలదని అభిప్రాయపడింది. హైదరాబాద్ కంటోన్మెంట్ మూసివేసిన రహదారులను వెంటనే తెరిపించాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక రక్షణ మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన కేటీఆర్ కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వివిధ అభివృద్ది పనులకు సంబంధించిన నిధుల మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు. తర్వాత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ ను కలిసి హైదరాబాద్ లో సౌదీ అరేబియా కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలో 2వ కాన్సులేట్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంటే తప్పకుండా పరిశీలిస్తామని సింగ్ హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. తర్వాత ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన కేటీఆర్ అంబర్పేట రామంత్పూర్ ఫ్లైఓవర్ కోసం కేంద్రం 250 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు, జూబ్లీ బస్టాండ్ నుంచి తూమ్కుంట వరకు 2 స్కైవేస్ ఏవైతే నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటా ఉందో దానికి దాదాపుగా ఒక 100 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ మరి తీసుకోవాల్సి వస్తుంది. ఆ విషయంలో భూమికి బదులు భూమి ఇవ్వాలని మీరు కోరారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఆ విషయంలో తొందరగా ముందుకెళ్లేదానికి సహకరించి మీరు వెంటనే ఈ అనుమతులు ఇవ్వాలని చెప్పి వారిని కోరడం జరిగింది. ఉప్పల్ నుంచి వరంగల్ పోయే నేషనల్ హైవే ఏదైతే ఉన్నదో దాని మీద కూడా హైదరాబాద్ మొత్తం నగరాన్ని పాస్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కైవే ఏదైతే తలపెట్టిందో అది నేషనల్ హైవే కావడంతో అది కూడా చేపట్టాలని కోరినప్పుడు పరిశీలిస్తాము, మీరు పూర్తి స్థాయి వివరాలు మాకు అందజేసినట్టయితే అని చెప్పారు. ఆ వివరాలు కూడా వారికి అందజేశాము. పరిశీలించి సానుకూలంగా వారు ఆ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తాం. 2014 ఎన్నికల సమయంలో ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఇచ్చిన నినాదానికి కార్యరూపునిస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ మేరకు ఐటీ తయారీ రంగాల్లో ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ గురునానక కాలనీలో కేజే సిస్టమ్స్ సాఫ్ట్వేర్ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించిన లోకేష్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను చూసి చాలా సంస్థలు అమరావతి, ఇతర ప్రాంతాలకు వస్తున్నట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ 2014 జాబులు రావాలంటే బాబు రావాలన్న నినాదంతో మేము ఎన్నికలకు వెళ్తాం జరిగింది. సో నాకు ఎలాంటి సందేహం లేదు. అటు విశాఖపట్నం ఉనండి, ఇక్కడ అమరావతి ఉనండి, రాయలసీమలో తిరుపతి ఉనండి, రాబోయే రోజుల్లో మీరు చూస్తారు తప్పనిసరిగా మన యువకులకి మన గడ్డపైనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. రాబోయే 2 సంవత్సరాల్లో ఒక ఐటీలోనే 1,00,000 ఉద్యోగాలు రావాలి. దానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం, వైట్ పేపర్ తయారు చేస్తున్నాం. రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ కి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఒక పక్కన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఇంకో పక్కన ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు రాబోయే 2 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో వస్తాయి. దానికి కార్యాచరణ పెట్టుకున్నాం. ఈ నెలాఖరు కూడా మేజర్ అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. గూఢచర్యం అభియోగాలపై నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కు మరణశిక్ష అమలు చేస్తే ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం పడుతుందని పాకిస్తాన్ భారత్ హెచ్చరించింది. నిరపరాధి కుల్భూషణ్ పై పొరుగు దేశం ఉద్దేశపూర్వకంగా తప్పుడు అభియోగాలు మోపిందని పార్లమెంటు వేదికగా కేంద్రం ధ్వజమెత్తింది. ఈ పరిస్థితిలో జాదవ్ ను కాపాడేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడతామని స్పష్టం చేసింది.
భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష ఖరారు చేయడాన్ని పార్లమెంటు ఉభయ సభలు ముక్త కంఠంతో ఖండించాయి. ఈ ఉదయం లోక్సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే కుల్భూషణ్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించగా ఇందుకు సమాధానమిచ్చిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కుల్భూషణ్ జాదవ్ను రక్షించేందుకు అన్ని చర్యలు చేపడతామని ప్రకటించారు. पाकिस्तान यदि कुलभूषण को फांसी पर लटकाता है तो भारत इसे एक हत्या ही समझना चाहिए और उसी तरह रिएक्ट करने की इनमें ताकत भी होना चाहिए. बगैर इनविटेशन से पाकिस्तान के प्राइम मिनिस्टर के बच्ची के शादी में जाते हो, क्या इसके बारे में आप बातचीत नहीं कर सकते थे? क्या डायरेक्टली मिल नहीं सकते थे? क्या टेलीफोन पे आप बात नहीं कर सकते थे? सभी लोग मिलकर इसको बचाने की कोशिश करना चाहिए और इनको अगर नहीं बचाएंगे मैं ये समझूंगा ये सरकार की कमजोरी होगी. भारत सरकार उसे स्ट्रांगली कंडेम करती है. जो लॉ एंड जस्टिस के बेसिक नॉर्म्स होते हैं उसको बिना ध्यान में रखे ये फांसी की सजा उन्हें सुना दी गई है कुलभूषण जाधव को. और सदन को मैं आश्वस्त करना चाहता हूं, चाहे इसके लिए जो भी करना पड़े भारत सरकार वह करेगी और कुलभूषण जाधव के साथ न्याय होगा. अध्यक्ष महोदय, కుల్భూషణ్ వ్యవహారంపై రాజ్యసభలో ప్రకటన చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇరాన్లో వ్యాపారం చేస్తున్న జాదవ్ను పాకిస్తాన్ అపహరించి ఆయనపై కల్పితమైన హాస్యాస్పదమైన అభియోగాలు మోపిందని ధ్వజమెత్తారు. ఈ కేసుపై పాక్కు చెందిన సీనియర్ రాజకీయ నేత అనుమానాలు లేవనెత్తడాన్ని ప్రస్తావించిన ఆమె జాదవ్ను భారత దౌత్యాధికారులు కలిసేందుకు కూడా అనుమతివ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. There is no evidence of wrongdoing by Shri Jadhav. If anything, he is the victim of plan that seeks to cast aspersions on India to deflect international attention from Pakistan's well-known record of sponsoring and supporting terrorism. Under these circumstances, we have no choice but to regard this sentence, if carried out, as an act of premeditated murder. I would caution the Pakistan government to consider the consequences for our bilateral relationship if they proceed on this matter. जो वहां की फौज ने किया वो तो किया है, लेकिन इसके बाद दो और मरहले हैं. एक तो सुप्रीम कोर्ट और फिर उसके बाद राष्ट्रपति के पास जाएगा केस. तो क्या हमारी सरकार उसमें पूरी मदद करे कि ऐसे वकील उसके पास हों, अदालत में ही हम जीत जाएं. जहां तक उन्होंने हमसे पूछा है मदद करने की बात, ये तो बहुत छोटी बात आपने कही. सुप्रीम कोर्ट के लिए तो बड़े से बड़ा वकील, लेकिन केवल सुप्रीम कोर्ट से नहीं, इस पूरे केस में इसको बचाने के लिए जो भी करना पड़ेगा आउट ऑफ द वे जाके हम लोग करेंगे. पूरे अब वो केवल अपने माता पिता का बेटा नहीं है, वो पूरे हिंदुस्तान का बेटा है और हिंदुस्तान के इस बेटे को बचाने के लिए सुप्रीम कोर्ट की अपील या अच्छा वकील खड़ा करना तो बहुत छोटी बात है भाईजान. हम लोग प्रेसिडेंट तक भी जो बात करनी वो भी करेंगे और किसी न किसी तरह से इस जादव को बचाने का काम करेंगे. అటు కుల్భూషణ్ కు పాక్ సైనిక న్యాయస్థానం మరణశిక్ష ఖరారు చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీ, నాగ్పూర్లో ఆందోళనలు జరిగాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన యువకులు కుల్భూషణ్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అటు కుల్భూషణ్ యాదవ్ ఉరిశిక్ష నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ కు తగిన బుద్ది చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. సైనిక దళాలపై పాక్ ప్రభుత్వం పూర్తి నమ్మకంతో ఉందన్న షరీఫ్ ఆధునిక కాలపు సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్యానికి పూర్తి సాయం అందిస్తామని తెలిపారు. భారత్ను ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసిన షరీఫ్ అదే సమయంలో తాము పొరుగు దేశాలు సహా అన్ని దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో దేశ సార్వభౌమత్వం, స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకునే విషయంలో రాజీ ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో తనకు తిరుగులేదని తెలుగుదేశం మరోసారి నిరూపించింది. వేర్వేరు మున్సిపాలిటీలోని 37 పురపాలక వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో 34 వార్డులను తెలుగుదేశం కైవసం చేసుకుంది. ప్రతిపక్ష వైకాపా 3 స్థానాలకే పరిమితమైంది. మొత్తం వార్డుల్లో 21 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న తెలుగుదేశం ఎన్నికలు జరిగిన 16 వార్డుల్లో 13 చోట్ల గెలుపొందింది. ప్రతిపక్ష వైకాపా మంగళగిరిలో 1, రాయచోటిలో 2 వార్డులు మాత్రమే గెలుచుకోగలిగింది. మాచర్లలో 15వ వార్డును తెలుగుదేశం గెలుచుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు, చిత్తూరు కార్పొరేషన్లలో ఒక్కో స్థానాన్ని తెలుగుదేశం గెలుచుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం, తాడిపత్రి, కర్నూలు జిల్లా ఆత్మకూరు, విశాఖ జిల్లా యలమంచిలి పురపాలికల్లోని ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగ్గా అన్ని చోట్ల తెలుగుదేశం గెలిచింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలోని 3 వార్డుల్లో తెలుగుదేశం గెలిచింది. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ 19 వార్డుల్లో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు. గుడివాడలో గెలిచిన తరువాత తెలుగుదేశం శ్రేణులు విజయోత్సవ ర్యాలీ చేపట్టగా వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఒక దశలో ఇరు వర్గాలు చెప్పులు, రాళ్లు విసురుకోగా పోలీసులు వారిని చెదరగొట్టగా ఉద్రిక్తత సద్దుమణిగింది.
మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులకు 3 రోజుల్లో లబ్ది చేకూరే నిర్ణయం కేంద్రం తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. మిర్చి రైతులను ఆదుకోవాలంటూ ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ను కలిసిన మంత్రులు మిర్చి పంట సాగు, గిట్టుబాటు ధరలు, కనీస మద్దతు ధర లభించక కర్షకులు పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు మిర్చి అధికంగా రావడం వల్లే ధర తగ్గుతోందని మంత్రులు చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు ఇచ్చిన లేఖను కేంద్ర మంత్రికి అందజేసినట్టు భేటీ తర్వాత సోమిరెడ్డి చెప్పారు. రైతుకు నేరుగా బెనిఫిట్ అయ్యే పని అయితే మధ్యలో మీడియేటర్స్ వాళ్ళకి పోకుండా అవసరమైన మార్పులు చేసినా సరే మేము సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. థర్స్డే వాళ్ళ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇద్దరు సమావేశం అవుతారు. సాయంత్రానికి ఒక నిర్ణయానికి వస్తాం. శుక్ర శనివారాల్లో మిర్చి రైతులకి ఏ విధమైన సహాయం చేయాలో, ఎట్లా ఆదుకోవాలో అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం రాజ్యసభలో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. విభజన సమయంలో ఇచ్చిన హామీపై కేంద్రం ఏపీ ప్రజలకు ద్రోహం చేస్తోందని కాంగ్రెస్, వైకాపా సభ్యులు గళమెత్తారు. రాజ్యసభలో సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ మేరకు స్పష్టం చేశారు. ఏపీ ఆర్థిక కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను మోదీ ప్రభుత్వం సాకుగా చూపుతోందని, గత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. Sir, the 14th Finance Commission recommendations are only a reason being portrayed to deny special category status to AP, sir. Factually, the 14th Finance Commission submitted its report on December 2014, and the government has placed it. NDA government was formed in May 2014, and the bill was placed before the Parliament in February 2015. What stopped the government in giving special category status to AP between May 2014 and March 2015? Sir, in these 9 months, they should have taken a decision to give the special category status as promised by the Prime Minister then. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమాలు ఏపీలో ఘనంగా జరిగాయి. పలు పార్టీల కార్యాలయాల్లో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణాల్లో బీసీ సంఘాల నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వివక్షత లేని సమాజం నిర్మించడానికి కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, మేయర్ శ్రీధర్, కలెక్టర్ పాల్గొన్నారు. అటు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పూలే సిద్ధాంతాన్ని పార్టీలో ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ది కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు. ఎస్సీలు, ఎస్టీలకు రాజ్యాంగపరంగా ప్రాధాన్యత ఇచ్చాం. అదే సమయంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా 10,000 కోట్ల రూపాయలు ఒక సబ్ ప్లాన్ పెట్టి పేదవాళ్ళకు అందించిన బాధ్యత వెనుకబడిన వర్గాలను ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలోనూ జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. వాడవాడన నిర్వహించిన కార్యక్రమాల్లో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ పార్టీ కార్యాలయాల్లో పూలే జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. పూలే 191వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సేవలను కొనియాడారు. బడుగుల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పునరంకితమవుతోందని సీఎం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసాని, జోగు రామన్న పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఎవరైతే విద్యకు దూరంగా ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి కూడా కుల వృత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారో వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా 5,000 కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధికి ఖర్చు చేయబోతున్నదే తప్ప వాళ్ళని చిన్నచూపు చూడడం కాదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని, కుల వృత్తులపైన ఆధారపడిన వాళ్ళను ఆర్థిక పరిపుష్టి కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప మరొకటి కాదు.
ప్రతి ఇంటి నుంచి ఒక కూచిపూడి నాట్యకారిణి తయారు కావాలని ఈ నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కూచిపూడి మన వారసత్వ సంపదన్న బాబు భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన కూచిపూడి మహా నృత్య ప్రదర్శనకు ఆయన హాజరయ్యారు. 7,000 మంది విద్యార్థినులు గిన్నిస్ బుక్ లో స్థానం పొందేందుకు ఈ అపురూప నృత్య విన్యాసం చేయగా ప్రదర్శనను తిలకించిన బాబు చిన్నారులను అభినందించారు. ప్రతి ఒక్క హై స్కూల్లో రాబోయే సంవత్సరం కూచిపూడికి ప్రాధాన్యత ఇస్తాం. కొన్ని లక్షల మంది అవసరమైతే కూచిపూడి ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాం. కూచిపూడికి 100 కోట్లు పెట్టాం. టీచర్లకి 12,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తున్నాం. ఇంటికి ఒక కూచిపూడి నాట్యకారుని తయారు చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే మరి కూచిపూడి అకాడమీకి అమరావతిలో కూడా ల్యాండ్ ఇస్తున్నాం. కూచిపూడి గ్రామాన్ని సిలికాన్ ఆంధ్ర కూడా అడాప్ట్ చేసుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో శోభాయాత్రలు కన్నుల పండుగగా సాగాయి. హైదరాబాద్ లో గౌలిగూడ రామాలయం నుంచి సికింద్రాబాద్ తాడ్బంద్ ఆంజనేయస్వామి ఆలయం వరకు నిర్వహించిన శోభాయాత్ర శాంతియుతంగా ముగిసింది. రామాలయంలో హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వీహెచ్పీ నేతలు రామరాజు, భగవంతరావు యాత్రను ప్రారంభించగా నాగ్పూర్కు చెందిన జితేంద్రనాథ్ స్వామీజీ, ఢిల్లీకి చెందిన మనోజ్ వర్మ పాల్గొన్నారు. అటు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో యువకులు శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమాన్ ఆలయాలన్నీ రామనామ స్మరణతో మార్మోగగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో శోభాయాత్రలు నిర్వహించారు. సిరియాపై అమెరికా క్షిపణి దాడి తర్వాత నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతూ ఉత్తర కొరియా కీలక ప్రకటన చేసింది. అమెరికా కోరుకుంటే ఎలాంటి యుద్దానికైనా సిద్దమని ప్రకటించింది. అగ్రరాజ్యంపై దాడికి అవసరమైన అణ్వాయుధాలు సమకూర్చుకునేందుకు యత్నిస్తున్న ఉత్తర కొరియాతో తాడోపేడో తేల్చుకుంటామని అమెరికా నౌకాదళం ఇటీవల సంకేతాలివ్వడంపై కిమ్ జాంగ్ ఉన్ సర్కార్ ఈ మేరకు స్పందించింది. తమపై దాడి చేసే ఉద్దేశంతో యుఎస్ఎస్ కార్ల్ విల్సన్ యుద్ద నౌకను అమెరికా నౌకాదళ పశ్చిమ పసిఫిక్ సముద్రంలో మోహరించడాన్ని ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యలకు అత్యంత కఠిన రీతిలో స్పందిస్తామని, తదుపరి పరిణామాలకు అగ్రరాజ్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పెద్ద నోట్ల రద్దు, ఢిల్లీ ఎన్సీఆర్లో భారీ డీజిల్ ఎస్యూవీలపై నిషేధం వంటి సవాళ్ల మధ్య కూడా 2016-17లో వాహన రంగం తిరుగులేని వృద్ధి నమోదు చేసింది. ఈ కాలంలో ప్రయాణికుల వాహన విక్రయాలు తొలిసారి 30 లక్షల మార్కును అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాయి. మొత్తం 30,46,727 ప్రయాణికుల వాహనాలు అమ్ముడైనట్లు తెలిపిన అఖిల భారత వాహన తయారీదారుల సమాఖ్య SIAM ఇది 2015-16 ఏడాది విక్రయాలతో పోలిస్తే 9.23% అధికమని వెల్లడించింది. 2016-17లో దేశీయ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి అగ్రస్థానంలో ఉంటే హుండై, మహీంద్రా, టాటా మోటార్స్ తరువాతి స్థానాలు దక్కించుకున్నాయని SIAM వెల్లడించింది. ఇదే సమయంలో ద్విచక్ర వాహన విక్రయాలు 6.89% పెరిగి 1,75,89,511కి చేరినట్లు తెలిపింది. 1,10,00,000కు పైగా విక్రయాలు నమోదైన మోటార్ సైకిళ్ల విభాగంలో హోండా అగ్రస్థానం దక్కించుకుంటే టీవీఎస్, హీరో మోటాకార్ప్ 2-3 స్థానాల్లో నిలిచాయని తెలిపింది. 2016 10.81% పెరిగి 2,18,62,128కి చేరాయని SIAM వెల్లడించింది. త్రైమాసిక ఫలితాల విడుదలకు ముందు మదుపరలో నెలకొన్న ఆశల మధ్య స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం 3 సెషన్లలో 399 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ 213 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 29,630 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆసియా విపణుల నుంచి వెలువడ్డ ప్రతికూల సంకేతాల మధ్య నష్టాల బాట పట్టి 29,571 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఈ దశలో త్రైమాసిక ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయన్న అంచనాలు వెలువడగా అంతర్జాతీయ పరిస్థితుల్ని బేఖాతరు చేసిన మదుపరులు కొనుగోళ్లకు దిగగా దేశీయ విపణులు లాభాల్లోకి మళ్లాయి. ఓ దశలో 29,805 పాయింట్లు గరిష్ట స్థాయిని తాకిన సూచీ చివరకు 29,788 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 9,200 మార్కుకు ఎగువన 9,237 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.